హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనము నార్మలైజ్డ్ మార్క్స్ సెషన్ 1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, బ్రదర్ మనకు యాక్చువల్ మార్క్స్ కన్నా నార్మలైజ్డ్ మార్క్స్లో మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారా అనేసి అడుగుతూ ఉన్నారు. ఎస్ అండి, మనకు మార్క్స్ అనేటివి లైక్ నార్మలైజ్డ్ మార్క్స్ అంటేనే ఇంక్రీజ్ చేయడం అని కాదు. సో మీకు గనక ఎక్కువ వస్తే తగ్గించడం, తక్కువ వస్తే ఎక్కించడం వీళ్ళ బాధ్యత అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది డిపెండ్ దేనిపైన అవుతుందంటే మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ ఏంటంటే, సో మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ అనేది చాలా సింపుల్గా వచ్చి దాంట్లో మీకు ఎక్కువగా స్కోర్ వచ్చాయంటే సో మీకు అనేది మార్క్స్ అనేటివి తగ్గడం జరుగుతుంది. మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా వచ్చి మీ మార్క్స్ అనేవి తక్కువలో ఉన్నాయి అంటే సో మీ యొక్క మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది సెషన్ వైజ్గా డివైడ్గా ఉంటుంది. సో మీరు ఇది కొంచెం అయితే అర్థం చేసుకోండి. ఈ యొక్క వీడియోలో నేను సెషన్ 1 గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సెషన్ 2లో కూడా మనం అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. ఓకేనా? సో క్యాండిడేట్ 1కి చూసుకున్నట్లయితే సో యాక్చువల్ మార్క్స్ అనేది 0 వస్తే నార్మలైజ్డ్ మార్క్స్ అనేది -4.6కి అయితే వచ్చింది. ఎందుకు ఇలా అయిందంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది చాలా సింపుల్ అనమాట. బట్ ఇందులో యాక్చువల్ మార్క్స్ అనేది 0 వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకొని నార్మలైజ్డ్ మార్క్స్ అనేటివి డివైడ్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ ఇది సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ టోటల్ మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ యాక్చువల్ మార్క్స్ క్యాండిడేట్ 2కి చూసుకున్నట్లయితే 8 అనేది రావడం జరుగుతుంది మ్యాథ్స్లో. సో చాలా సింపుల్ క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు. సో 8 వస్తే దాంట్లో నుంచి నార్మలైజ్డ్ మార్క్స్ అనేది 3.857 మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ 3 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ వస్తే దాంట్లో 1.62 లైక్ 1.682 మాత్రమే కన్సిడర్ చేశారు. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి 5 మార్క్స్ వస్తే 3.845 మాత్రమే కన్సిడర్ చేయడం జరిగింది. టోటల్ మార్క్స్ అనేటివి 16 వచ్చింటే నార్మలైజ్ చేసిన తర్వాత 9.3 మాత్రమే సో రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు నార్మలైజ్డ్ మార్క్స్ అనేటివి వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది కొంచెం ఏంటంటే మనకు అర్థం చేసుకోవాల్సింది, సింపుల్గా వచ్చిన క్వశ్చన్ పేపర్లో మనకి ఏంటంటే మార్క్స్ అనేటివి తగ్గుతాయి. డిఫికల్ట్గా వచ్చిన క్వశ్చన్ పేపర్లో సో మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సెషన్ 2 చూద్దాం. సో అది మీకు క్లియర్గా అయితే అర్థమయ్యేదానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా? సో దాంట్లో మనకి ఏంటంటే మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ చేస్తారు. లైక్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు అంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డిఫికల్ట్గా రావడం వల్ల. ఓకేనా? సో ఎంత తేడాలో మనకైతే ఇంక్రీజ్ చేస్తారో ఒకసారి అయితే మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.